39 లో +8 ఇస్తున్నారు. 8 కాదు 10 ఇస్తున్నారు కూటమికి కూడా. అంటే టీడీపీకి 10, టీడీపీకి +-8, జేఎస్పీకి +-2, బీజేపీకి +-1 ఉంది కదా. ఆహా, ఓకే, విడివిడిగా అవన్నీ కలిపితే 10, 11 యావరేజ్గా ఒక 10 సీట్స్. 10 సీట్స్ అంటే వస్తేనేమో 129 రావచ్చు, దగ్గరగా ఏదన్నా కావచ్చు, లేదంటే 149, 150 వరకు కూడా అవకాశం ఉండొచ్చా? దిస్ ఈజ్ వాట్ ఈజ్ ద యాజ్ పర్ మన సర్వే చేసిన దాన్ని బట్టి ఈ విధంగా కనిపించింది. వైసీపీకి వైసీపీకి మీరు ఇచ్చిన 36కి +-10 అంటే అది 26-30 మధ్యలో అయినా ఉండొచ్చు, లేదా 46 లేదా 40 ఆ రేంజ్ అక్కడ వరకు ఏమన్నా ఉండే ఛాన్స్ ఉండొచ్చు. 46, 47, 48 ఒక్కోసారి మనం 10 అంటే ఒకసారి అటు ఇటు కూడా 1-2 అటు ఇటు అవ్వచ్చు కూడాను. మీరు ఈ షీట్లు ఈ షీట్ చూస్తే మనకి జనరల్గా తెలిసిపోద్ది. ఉంది, మనం ప్లే చేస్తూ ఆల్రెడీ మనం వేస్తున్నాంలేండి ఆ షీట్ని. వేస్తున్నారు కదా. స్క్రీన్ మీద మెయిన్గా ప్రజలు ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ప్రజలు దే అబ్జర్వ్ దాన్ని ప్రతి 5 సంవత్సరాలు జనం అన్నీ చూస్తూ ఉంటారు. కానీ మనం అనుకుంటాం ఎవరో చూడట్లేదు మనం అన్నీ చేస్తున్నాం అని. ప్రజలు చాలా ఇంటెలిజెంట్, వాళ్ళన్నీ చూస్తారు, సైలెంట్గా ఉంటారు. దే వెయిట్ ఫర్ 5 years. అది మనం వెళ్ళే కానీ మనకు సరిగ్గా చెప్పరు కూడా, ఎవరో ఏంటి ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా చెప్పరు, సైలెంట్గా ఓటేస్తారు. కానీ మనం ఈ విధంగా సర్వేలు వెళ్ళినప్పుడు కొంతమంది ఓపెన్గా చెప్తూ ఉంటారు, బాగా ప్రాబ్లమ్స్ ఇవి, దీని మూలాన మేము ఇవి చేస్తున్నాం అని కొన్ని విషయాలు మాట్లాడదాం. కాదు సార్, ఇప్పుడు మీరు ఇచ్చిన సర్వేలో 139 కూటమికి ఇచ్చారు, వైసీపీకి 36గా ఇస్తున్నారు. కాబట్టి సరే ఆ +-10 ఎటు జరిగినా కూటమి అధికారంలో రాబోతుందని చెప్తున్నారు. సర్వేలు ఎలా ఉంటాయంటే కొంత గతంలో చేసిన అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే పెద్దగా సమయం లేదు, గంటల సమయం మాత్రమే ఉంది. రేపు ఉదయం తెల్లవారితే ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్ గురించి చర్చిస్తున్నాం కాబట్టి గత అనుభవాల గురించి ఒకసారి మీరు చెప్తే, మీ సర్వే విషయంలో ఉత్తరప్రదేశ్లో ఎంతవరకు దగ్గరగా ఉంది లేదా పర్ఫెక్ట్గా ఉందా, ఏమి ఇచ్చారనేది చెప్తే దీన్ని ఇంకాస్త ఎక్కువగా నమ్మకం కానీ నమ్మడానికి అవకాశం ఉంటుంది కదా. ఉత్తరప్రదేశ్లో 2017లో 2017లో 200 బీజేపీకి 275 సీట్లు వస్తాయి, +-25 వస్తాయని ఓవరాల్ చెప్పారు. అప్పుడు బీజేపీకి 312 సీట్లు వచ్చినాయి. ఈ కంపెనీ చెప్పింది ఏంటంటే 275 +-12 అంటే 300 ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు. సో 300 ఎక్స్పెక్ట్ చేస్తే 312 వచ్చినాయి. అదే సమాజ్వాదీ పార్టీకి 48 ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళకి 44, 45 వచ్చినాయి. ఆ విధంగా తర్వాత 155, 150 కాన్స్టిట్యువెన్సీల్లో ఓట్లు ఇచ్చారు, వీళ్ళు ఇన్ని 1000 ఓట్స్తో గెలుస్తారని. ఒక 22 కాన్స్టిట్యువెన్సీల్లో 2000 మేము చెప్పిన దానికి 2000 +-లో అన్ని వచ్చినాయి. ఒక 20 కాన్స్టిట్యువెన్సీస్ ఒక 2000 +-లో. మిగతా ఇంకొక 20-30 కాన్స్టిట్యువెన్సీ ఒక 5,000 to 7,000 రేంజ్లో వచ్చినాయి. మిగతా ఇంకొక 20-25 నియర్ అబౌట్ 10,000 to 15,000 రేంజ్లో వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు చేశారు, అంత అనుభవం లేదు అప్పుడు. ఇప్పుడు మొత్తం ఆ అనుభవంతో మొత్తం ఫీల్డ్లోకి వెళ్ళి చేస్తే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఒక 70%. వీళ్ళిచ్చిన ఓటు మార్జిన్స్, వీళ్ళు ఇన్ని వేల ఓట్లతో గెలుస్తారు, వీళ్ళు ఇన్ని వేల ఓట్లు గెలుస్తారు అన్నది ఒక 70% ఆఫ్ కాన్స్టిట్యువెన్సీల్లో కరెక్ట్ అవ్వచ్చు అని వీళ్ళ అంచనా. ఎందుకంటే దీన్ని మొత్తం మన దేశంలో ఫస్ట్ టైం చేస్తున్నారు ఏదన్నా ఏజెన్సీ. తప్పులంటూ జరగవచ్చు, ఎందుకంటే మొదటిసారి చేస్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఒక్కోసారి ప్రజలు జనరల్ మన దగ్గర వెళ్ళినప్పుడు ఏం వాళ్ళు చెప్పరు కూడాను, మీరేంటయ్యా మీకెందుకు మేము చెప్పమని అంటారు కూడాను. కొంచెం ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నావు కాబట్టి కొన్ని కొన్ని తప్పులు ఉంటాయి. కానీ వీళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్, లక్నో ఎక్స్పీరియన్స్తో 70% కాన్స్టిట్యున్సీస్ కరెక్ట్ వస్తాయి. 70% కాన్స్టిట్యున్సీ కరెక్ట్ వస్తాయని వీళ్ళ అంచనా. సరే, ఇప్పుడు ఏ ఏ ఫ్యాక్టర్స్ వీళ్ళు ఇచ్చిన మెజారిటీ ఉన్నాయి. ఒక 5,000 ప్లస్ మైనస్, ఎక్కడన్నా ఒక అయితే ఒక 6,000-7,000 కూడా అవ్వచ్చు, ఇంకొక 2,000 ఎక్స్ట్రా ఎక్కువ అవ్వచ్చు. ఎందుకంటే